ఫ్రెండ్స్, నేను ఇంతసేపు చేసిన జర్నీ అంతా వేరు, ఇప్పుడు చేస్తున్న జర్నీ వేరు. అసలు నైట్ నుంచి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ హైవేల పొంటి ఆ ట్రాఫిక్‌లో అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ వచ్చినా గానీ, ఇప్పుడు పాలకొల్లు నుంచి అంతర్వేదికెళ్తున్నా. నేను హైవే నుంచి పోదామనుకున్నా, కానీ ఎందుకో నాకు అది కొంచెం ఆ రోడ్ మంచిగా అనిపియలే. ఈ రోడ్లోకెళ్ళి పోదాం కొంచెం దగ్గర కదా అనుకోని ఇటు దిక్కు తిప్పిన బండి. కానీ నేను ఈ తిప్పడమే నా అదృష్టం అనుకుంటా నేను. అసలు చూడండి ఫ్రెండ్స్, రోడ్డు చూస్తుంటే నిజంగా చెప్తున్నా పిచ్చగా నచ్చింది. మా మేడం వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేసిరంటే అంత ఎంజాయ్ చేసిర్రు. ఒకసారి చూడండి, రోడ్డు మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు, అందులో ఇండ్లు చూడండి. ఆ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. సూపర్ తెలుసా, నాకు కేరళ లాగానే అనిపించింది. మా మేడం వాళ్ళు అంటారు, అసలు ఇక్కడ ఉండిపోదామా మనం రామ్జీ అని అంటారు నాతోటి. మనకి ఇక్కడికి వెళ్ళి ఉంటే బాగుండని చెప్పేసి అని అన్నారు. నేను చెప్పిన, మరి నాకు ఇక్కడ పిల్లని చూస్తే ఇక్కడ చేసుకుంటా మేడం, ఇక్కడనే ఉందాం మనం అని చెప్పిన. వచ్చినప్పుడల్లా మా అత్తగారి ఇంట్లో ఉండొచ్చు అని చెప్పిన. చూస్తామని చెప్పేసి అని అన్నారు. అట్లా కూడా అంటే అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నది, అంత ఎంజాయ్ ఉంది ఈ రోడ్డు. చూడండి ఒకసారి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ కేరళలో ఉన్నట్టు ఉన్నాయి బ్రో. అసలు ఇంకా ఇది చెప్పడానికి మాటల్లో ఉండదు. కానీ మా వాళ్ళు ఏం టెన్షన్ పడతారు అంటే, ఇదంతా చూస్తుంటే వీళ్ళు మొత్తం ఇంత లోపల ఉన్నారు కదా, వీళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే ఎట్లా, మళ్ళీ హాస్పిటళ్ళు, అంబులెన్స్లు, రోడ్లు అన్నీ ఇంత దూరం లోపల ఉండరు ఎట్లా అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, వీళ్ళు ఇంత మంచి ఏమంటారు ఈ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా అసలు ఆరోగ్యం సమస్యలు ఎందుకు వస్తాయి? నేను చెప్పిన, వీళ్ళు మొత్తం పీల్చుకునే గాలిలోనే మొత్తం ఔషధాలు, అన్ని రకాల చెట్లు ఉంటాయి మీద, ఆ చెట్లకు తలుగుకుంటూ వస్తుంది గాలి. ఇంకా వీళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అనేది ఉండదు. వీళ్ళు బ్రతికరని సంవత్సరాలు జీవితాంతం మంచి ఎంజాయ్గా హాయిగా మంచి ఆరోగ్యంతో బతుకుతారు వీళ్ళు అని చెప్పిన. మనకు అన్నీ ఆ పొల్యూషన్తో వస్తాయి. మనం చూడండి మేడం, అసలు ఎట్లుండే చూడండి ఫ్రెండ్స్. బ్రో చూడండి ఒకసారి, ముందు చూడండి, ఆ పక్క ఈ పక్క, అబ్బాబాబా పిక్చర్ వచ్చి. నేను అద్దాలు దించుకున్నాను తెలుసా. మేము నైట్ నుంచి మొత్తము ఏసీలో తిరుగుతున్నాం కదా, ఇక్కడికి రాగానే అద్దాలు దించుకొని ఆ చేతులు బయటికి పెట్టి ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా మేడం వాళ్ళు అయితే, వద్దు మేడం చేతులు లోపల పెట్టుకుని ఆ చేతులు తగులుతాయి అంటే కూడా వింటలేరు తెలుసా. మొత్తం చిన్నపిల్లలు అయిపోయారు బ్రో. అసలు వీళ్ళ ఏజ్ మర్చిపోయి అన్నీ మర్చిపోయి. ఆ రైట్ సైడ్ చూడు, లోపల ఇల్లు చూడు, నిజంగా కేరళలో కట్టినట్టే ఉంది తెలుసా ఇల్లు. అది ఎంత బాగుంది. అమ్మ, కొబ్బరి చెట్ల మీద వాళ్ళు ఆ చెట్టుకు అటు ఇటు తాడు కట్టి దాని మీద బట్టలు ఆరేసుకున్నారు. ఇటువంటి వాతావరణం మనకుంటేనా నిజంగా కొబ్బరి చెట్ల కింద కూర్చొని మన తెలంగాణలో అయితే మొత్తం రోజు ఎన్ని ఫుల్ బాటిల్ లేకపోతే ఎన్ని కలుకుండలు పడకూడదు. అసలు పిచ్చెక్కిపోతుంది బ్రో. ఇక్కడ నుంచి నేను ఎక్కడి నుంచి వస్తున్నా తెలుసా బ్రో, పాలకొల్లు నుంచి అంతర్వేదికి వెళ్తున్న ఈ రోడ్, ఇది అంతర్వేది రోడ్ ఇది. సూపర్. కానీ మొత్తానికైతే ఈ నిన్నటి నుంచి నేను తిరుగుతున్న రోడ్ ట్రిప్ మొత్తంలో ఈ రోడ్డు నాకు ఫుల్ నచ్చింది. వస్తుంది బ్రో, మీరు కూడా వస్తే చూడండి. ఏం లేదు, సింపుల్గా మీకు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేయచ్చు. ఇదే రోడ్డు చూపిస్తుంది మీకు క్లియర్గా. ఇది ఎక్కడ అట్లా ఇట్లా అని మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అక్కడొక్కిళ్ళు చూడండి ఎంత బాగుందో. ఏ మాటకా మాట. అవి అసలు అంటారు కదా సినిమాలలో, అక్కడ ఇక్కడ చెప్తుంటారు కదా, పాలకొల్లు, పిఠాపురం, ఇవన్నీ అవి సేమ్. అది ఈ అందాల వల్లనే వీళ్ళు ఇన్ని కాలం చెప్పేది. కానీ ఇక చూస్తేనే అర్థమవుతాయి బ్రో అవి. మీరు కూడా ఒకసారి వచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్.